హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ కర్రీ చేశానండి. ఇవి మనకెప్పుడు దొరికే కాకరకాయలు కదండీ! సీజన్‌లో మాత్రమే దొరికే కాకరకాయలండి. ఆ కాకరకాయలు. ఈ కాకరకాయలు అసలు చేదే ఉండవు కదండీ! చాలా బావుంటుంది కర్రీ టేస్ట్ కూడా. చూడండి ఇలా గ్రేవీగా మరీ ఫ్రైలాగా లేదు. అలా అని చెప్పేసి మరీ పులుసులాగా లేకుండా ఇలా గ్రేవీగా చాలా సింపుల్‌గా పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తా చూడండి. నేనైతే ఈ కాకరకాయలు కొంచెం పైన అంతా నల్లగా మట్టిలాగా ఉందని చెప్పేసి ముందే వాటర్‌లో ఇలా నానబెట్టేసి ఉంచానండి. చూడండి కాకరకాయలు గ్రీన్‌గా చాలా బాగున్నాయి కదా! వీటిని ఇలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. కానీ కర్రీ చేయక తప్పదు కదా! వీటినైతే కట్ జేసేసుకోవాలి. ఈ కాకరకాయలు చాలా చిన్నగుంటాయి కదండీ! అలాంటప్పుడు ఈ ముక్కల్ని గూడా మరీ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవద్దండి. మనం వంకాయలు అయితే ఎలా కట్ చేస్తామో అలా కొంచెం మీడియం సైజు లాగానే కట్ చేసుకోవాలి. అలానే ఈలైనంత వరకు సన్నగా కట్ చేసుకుంటేనే కూర గూడా చాలా తొందరగా మగ్గిద్ది. అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా. టమాటా వేయకుండా గూడా చేయొచ్చండి. కానీ నేను టమాటా వేసి చేస్తున్నా. ఎందుకంటే కర్రీ గ్రేవీ వస్తుందని చెప్పేసి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. కాకరకాయ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, అలానే 2 ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలను అయితే కొంచెం లైట్గా ఫ్రైలా చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చూడండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత నేనైతే అల్లం లేదని చెప్పేసి అప్పటికప్పుడే గ్రైండ్ చేసి వేస్తున్నానండి. చూడండి ఇలా ఫ్రెష్గా వేసిన అల్లం ఇంకా కర్రీ టేస్ట్ మాత్రం ఇంకా చాలా బాగుంటుంది కదా! అల్లం పచ్చివాసన పోయే వరకు ఉడికించేసుకుని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలను కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే చాలండి. ఇలా మొత్తం కలిపేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. టమాటా ముక్కలు కొంచెం బాగా ఉడకాలి. టమాటా వేస్తే కర్రీ గ్రేవీ వస్తుంది. అలానే తినడానికి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. చూడండి ఇలా టమాటా ముక్కలు బాగా ఉడికిన తర్వాత కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఇలా ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. లేకపోతే మాడిపోయిద్ది. చూడండి చూస్తుంటే చాలా బాగుంది కదండి. గ్రీన్ అండ్ అలానే రెడ్గా. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించేసుకుంటే చాలు. మధ్యలో ఇలా ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే కాకరకాయలు కదా కొంచెం అడుగంటిద్ది. వాటర్ అనేది తక్కువ వస్తాయి కదండి కాకరకాయలో. కాకరకాయలు ఇలా ఉడికిన తర్వాతనే కారం యాడ్ చేసుకోవాలండి. ఒక 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలానే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు ఉడికించేసుకుంటే చాలండి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. చూడండి ఇలా మొత్తం కలిపేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించేసుకుంటే చాలు. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి కర్రీ అయితే రెడీ అయింది కదండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయేటువంటి ఆ కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిందండి. చూడండి చూస్తుంటేనే చాలా బాగుంది కదండి. అంతే కదండి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో కనుక ఇలా కనుక చేస్తే కాకరకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి.